ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మటుకి ఎలాంటి పక్షపాతము లేకుండా వారు ఆ పార్టీకి సంబంధించిన వారా మా పార్టీకి సంబంధించిన వారా అనేది లేకుండా మేము అందరికీ న్యాయం చేస్తాం అని ప్రలోభాలు పలుకుతూ ప్రలోభాలు అయిపోయిన తర్వాత అనగా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఈరోజు ఏదికల దగ్గరికి వచ్చి ఏదికల మీద ఉన్నప్పుడు ఒక రకంగాను ఏదికలు దిగిపోయిన తర్వాత మరొక రకంగాను ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏమండి, ఈ మాట నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మరి ఒకప్పుడు భయంకరమైన నేము ఆ ఊరు పరిస్థితి చెప్పుకోలేరు. ఏ ఊరు నుంచి వచ్చారయ్యా మీరంటే, మాది పలానా ఊరు అంటానికి అభ్యంతరం, అవమానం. ఎందుకు? ఆ ఊరికి భయంకరమైన చెడ్డ నేము ఉంది. ఏంటయ్యా ఊరు? చిలకలు ఉండే ఊరు, చిలకలు ఉండే ఊరు అని రాష్ట్ర నలుమూలల్లో ఆ ఊరు నేము ఉన్నది. చిలకలు ఊరు అంటే చిలకలు ఉంటాయా? అవును, ఆ ఊరిలో చిలకలు ఉంటాయి అనే ఆ యొక్క బ్యాడ్ నేమును పోగొట్టి మన తరములో ఊహించని రీతిగా ఒకప్పుడు చిలకలు ఉంటాయి అక్కడికి వెళితే అనేదాన్ని ఈరోజు అక్కడికి వెళితే పాపాత్ములు మారిపోతారు, శాపములో ఉన్నవారు శాప బంధకముల నుంచి విడుదల పొందుతారు, ఒక త్రాగుబోతులు ఇప్పుడు ఆ ఊరికి వెళితే వారు మారిందే గాక అనేక దీపాలు వెలిగిస్తారు. ఈరోజు ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి నేను చెప్పబోతున్న ఊరికి. ఒకప్పుడు అది భయంకరంగా ఊరు పేరే చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నామమ్మా అంటే, ఒకప్పుడు స్త్రీ బయటికి వస్తే ఇంట్లో ఉన్న యజమానులకి భయం కలిగేది. ఎందుకు? ఆ కల్చరు, ఆ వాతావరణము, అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి పర్ఫెక్ట్గాను పరిశుద్ధంగాను ఉన్న స్త్రీలకు కూడా ఎంతో ఆపద ఉంది ఒకప్పుడు. ఇప్పుడు స్త్రీ ఒంటరిగా వచ్చినా ఎలాంటి అభ్యంతరము లేదు. ఎందుకయ్యా అంటే, తండ్రి సన్నిధి చర్చి, తండ్రి సన్నిధి చర్చి, తండ్రి సన్నిధి చర్చి ఉంది. తండ్రి సన్నిధి చర్చికి వెళుతున్నాం, చక్కగా పోయిరమ్మా అని భర్త కూడా వెల్కమ్ చెబుతూ వెళ్ళరమ్మా అని ఈరోజు పంపిస్తున్న పరిస్థితి. ఒకప్పుడు ఇళ్లల్లో నుంచి పరిశుద్ధంగా ఉన్న స్త్రీలు కూడా బయటకు వస్తే ఇళ్లల్లో ఉన్న భర్తలు చాలా భయపడేవాళ్ళు, భయానికి ఆందోళనకి గురయ్యేవాళ్ళు. ఎందుకు? వెళుతున్నారు, ఇక్కడ ఉన్న కల్చరు, ఇక్కడ ఉన్న ప్రాంతము మంచిది కాదు అని భయపడేవాళ్ళు. ఇప్పుడు అదే ప్రాంతము, అదే ఊరు నేము అదే. ఏంటి? చిలకలూరి పేట. ఒకప్పుడు చిలకలు ఉంటాయి. చిలకలకి చిలకలూరి పేటకి ఎంత వ్యత్యాసం ఉందండి. చిలకలు ఉంటాయి ఒకప్పుడు, ఇప్పుడు పరిశుద్ధులు ఉన్నారు, పవిత్రులు పరిశుద్ధులు ఉన్నారు. ఆఖరికి అనేక రకాలుగా ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు మారి వారి సాక్ష్యములు తెలియపరుస్తూ ఉన్నారు. ఇదంతటికి కారణం ఎవరు అంటే, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవటానికి, దేవుణ్ణి వెరగటానికి, అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మారి
పరిశుద్ధంగా జీవించటానికి కారణం ఎవరయ్యా అంటే, కారుకులు ఎవరయ్యా అంటే, ముందు కొద్దిమంది ఉండవచ్చు దైవజనులుగా, కానీ ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే తండ్రి సన్నిధి మిదిస్టిస్ వ్యవస్థాపికుడు, దైవ సేవకుడు, మన తరములో సత్య సంబంధిగా ఉన్న దైవజనుడు షాలెంరాజు అన్న. ఆయన చేసిన సత్య సంబంధిగా ఆయన ఎన్నో జీవితాలను వెలిగించడమే కాకుండా ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా, రాష్ట్ర నలుమూలల ఏ ప్రాంతానికి చేరినా సంవత్సరము అయిపోయిన తర్వాత ఫిబ్రవరి నెలలో మరి మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్స్లో దేశ నలుమూల